ఈ మనిషి నష్టాన్ని తీసుకొచ్చేశాడు. ఇన్నాళ్ళు మన మధ్యనే ఉంటున్నాడు. మన అన్నిని దూరం చేసిన ఆ పశ్చాత్తాపం కూడా తనలో కనిపించట్లేదు. నిజాన్ని దాచి ఎంత ప్రేమని నటించాడు. తన నిజ స్వరూపం తెలిసాక ఎలా తట్టుకుని ఊరుకోమంటావు డాడీ? ఇప్పుడు కూడా క్యారెక్టర్ మార్చుకోకుండా అలాగే ఉన్నాడు. అందుకే నాకు ఇంకా కోపం పెరుగుతుంది. అది కాదే చాందిని, ఎంత కాదనుకున్నా నీ మెడలో తాళి కట్టిన భర్తే వాడు. నీ భర్త జీవితంలో జరిగిపోయిన గతం గురించి ఆలోచిస్తూ ఇప్పుడు మీరిద్దరు గొడవ పడతారా? మీ ఇద్దరి మధ్య గోడని కట్టుకుంటారా? ఆ భగవంతుడు మిమ్మల్ని ఇద్దరినీ ఒకటి చేశాడు. ఈ జీవితం అంతా కలిసి బ్రతకాలని నిర్ణయించాడు. నువ్వెందుకు ఇది ఆలోచించడం లేదు? ప్రేమించినప్పుడు నాకు తెలియదు కదా బామ్మ, నా అన్నయ్య ప్రాణం తీసిన వ్యక్తిని నేను ప్రేమిస్తున్నానని. మనసిచ్చినప్పుడు నాకు తెలియదు కదా బామ్మ, మన ఇంటికి ద్రోహం చేసిన వ్యక్తితోనే మనసును పంచుకుంటున్నానని. పెళ్లి జరిగినప్పుడు నాకు తెలియదు కదా బామ్మ, ఈ ఇంట్లో అంత చిచ్చు పెట్టిన వాడే నా మెడలో తాళి కడుతున్నాడని. జీవితాన్ని పంచుకున్నప్పుడు నాకు తెలియదు కదా బామ్మ, అమ్మ కన్నీళ్ళకి కారుగుడే ఈ రోజు నా సంతోషాన్ని, నా జీవితాన్ని పంచుకుంటున్నానని. తన రూపానికి ప్రతిరూపాన్ని మోస్తున్నానని అవన్నీ అప్పుడు తెలియదు కాబట్టే ఈ వ్యక్తి గొప్పవాడనుకున్నాను, ఎంతో మంచివాడనుకున్నాను. కానీ ఇప్పుడు ఈ నిజాలన్నీ బయటికి తెలిసాక తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది బామ్మ. ఆ నీడని కూడా నేను భరించలేకపోతున్నాను. చాలా సంతోషంగా ఉంది చాందిని. నువ్వు నా గురించి ఎలా ఆలోచిస్తావని నేను కల్లో కూడా ఊహించలేదు. నా ప్రేమను కూడా నువ్వు ఇంతలా అవమానిస్తావు, అనుమానిస్తావు, నా మనసును ఇంతలా అవమానిస్తావని నేను అస్సలు ఊహించలేదు. నేనేమి నిన్ను మోసం చేసి ప్రేమించలేదు, మోసం చేసి నేను మనసివ్వలేదు. నీకు ద్రోహం చేయాలని నీ మెడలో తాళి కట్టలేదు. ఈ ఇంటికి జరిగిన నష్టాన్ని పూడ్చాలని ఆ ప్రయత్నం నేను చేశాను. కానీ ఈరోజు నువ్వే అర్థం చేసుకోకపోతే ఇంక నా పరిస్థితి ఏంటో నాకు అర్థం అవుతుంది. కోపంలో ఉన్నప్పుడు మాటలు చాలా కటువుగా వస్తాయిరా. మనసులో బాధ ఉన్నప్పుడు నోటిని అదుపులో పెట్టుకోలేము. ఆ మాటలు మనసుని తాకుతాయి. ఒక్కోసారి ఆ గాయాన్ని మర్చిపోవడం కూడా చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు ఊర్మిళ పరిస్థితి కూడా అదే కదా. ఏం చెప్దాం అనుకున్నా, ఏం చేద్దాం అనుకున్నా తన గాయాన్ని నుంచి బయటికి రాలేకపోతుందిరా. ఆ గాయం నుంచి బయట పడలేకపోతుంది. ఇప్పుడు చాందిని పరిస్థితి కూడా అలాగే ఉంది. పైగా అది ఒట్టి మనిషి కూడా కాదు. అది ఎంత ప్రశాంతంగా ఉంటే తన ఆరోగ్యానికి అంత మంచిది. కానీ ఇలా మాట మాట అనుకుంటూ ఉంటే గొడవలు పెరుగుతాయి.
4 గోడల మధ్య పరిష్కారం అవ్వాల్సింది నలుగురికి తెలిసే పరిస్థితి వస్తుంది. భార్యాభర్తల విషయాలు 4 గోడల మధ్య సమసిపోవాలి తప్ప నలుగురిలోకి రాకూడదు. అది మంచిది కాదు. ఇంకెవరు దయచేసి ఏం మాట్లాడకండి. పెద్దదానిగా నేను చెప్తున్నాను. అందరూ వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. అమ్మయ్యా, పోనీలే. ఉదయం నుంచి ఏమీ తెలియదు. కనీసం జ్యూస్ అయినా తాగింది. ఊర్మిళా, ఊర్మిళా, జ్యూస్ పూర్తిగా తాగాల్సింది కదా. పొద్దుటి నుంచి నువ్వేం తినలేదు. కనీసం ఈ జ్యూస్ అయినా తాగితే కాస్త ఓపిక వస్తుంది కదా. ఏమీ తినకుండా ఉంటే ఆరోగ్యం ఏమవుతుంది చెప్పు. సరే, నువ్వు ఇప్పుడేం తింటావో చెప్పు, అదే వండి తీసుకొస్తాను. అడుగుతున్నది నిన్నేనే. అన్నిటికీ మౌనమే సమాధానం అనిపించుకోదు. దయచేసి మాట్లాడవే. ఎందుకంటే బాధ గుండెల్లో దాచుకుంటూ ఉన్నంత వరకు అది మరింత బాధ పెడుతుంది. గుండె జబ్బులకి దారి తీస్తుంది. అగ్నిపర్వతం ఏ క్షణాన బద్దలైనా మిగిలేది బూడిదే అవుతుంది. ఇది నీకు తెలియని విషయం ఏం కాదే. నీకు బాధ అనిపించింది, నేను కాదనను. కాని ఆ బాధని పంచుకోవాలి. కన్నీళ్లతోనే బాధని బయటికి చెప్పాలే. అంతేకాని నువ్విలా గంభీరంగా ఉండిపోతే ఆ బాధ నీ గుండెల్లోనే ఉండిపోతుంది. అది నిన్ను మరింత బాధ పెడుతుంది. అనుభవంతో చెప్తున్నాను ఊర్మిళ. దయచేసి నోరు విప్పి మాట్లాడు. మాట్లాడవే. అత్తయ్యతో మాట్లాడాలి. అసలేం జరిగిందో అత్తయ్యతో చెప్పుకోవాలి. మళ్ళీ అత్తయ్యని మామూలు మనిషిగా మార్చుకోవాలి. అత్తయ్య ఇలా మౌనంగా ఉంటే ఆ బాధ ఆవిడికి మరింత పెరుగుతూ ఉంటుంది. ఆవిడ గుండెల్లో ఉన్న బాధను బయటకు పంచుకోకపోతే అది మరింత ప్రమాదంగా మారుతుంది. నువ్వెందుకొచ్చావే ఇక్కడికి? అదేంటి బామ్మ అలా అంటావు? అత్తయ్యతో మాట్లాడాలి కదా. అసలేం జరిగిందో చెప్పాలి కదా. జరిగిన దాంట్లో ఎవరి తప్పు లేదు. ఇది విధి ఆడిన నాటకం. అందులో అందరం పావులుగా మారామని అత్తయ్యకి వివరంగా చెప్పాలి. ఆవిడ అర్థం చేసుకునేలా చెయ్యాలి. అంతేకాని అత్తయ్య ఇదే బాధలో అలా మౌనంగా ఉండిపోవడం మంచిది కాదు బామ్మ. అందుకే అత్తయ్యతో ఒకసారి మాట్లాడదామని వచ్చాను. చూడు బాను, ఒక పెద్ద ఉప్పెన వచ్చినప్పుడు ఊరంతా మునిగిపోతుంది. నీటిలో ఉన్న ఊరును చూసి ఒడ్డున ఉన్నవాళ్లు ఆ ఊరు ఏమైపోతుందోనని బాధపడతారు. అలా అని ఆ నీళ్లలోకి దిగారే అనుకో, దిగిన వాళ్లు కూడా మునిగిపోతారు. ఇప్పుడు ఊర్మిళ పరిస్థితి అదే. తన ఊహకందని ఒక సంఘటన తెలిసింది. తను ఊహించలేనంత బాధలో మునిగింది. ఇప్పుడు నువ్వేం మాట్లాడినా అది జీర్ణించుకోలేని స్థితిలో ఉంది. తగిలిన గాయం మీద మరింత మంట రేపిందానివి అవుతావే. ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఊర్మిళ అలా మౌనంగా ఉండిపోయింది అంటే తన గుండెల్లో ఎంత మదన పడుతుందో, తగిలిన గాయం తననెంత బాధ పెడుతుందో నేను ఊహించగలను. ఇప్పుడు ఊర్మిళని మాట్లాడించడం మంచిది కాదు. నువ్వు ఊర్మిళకి ఎదురుపడ్డం కూడా అంత మంచిది కాదు. నువ్వు వెళ్ళవే, నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళు. ఎంత పెద్ద సమస్యకైనా కాలం అనేది పరిష్కారం చూపిస్తుంది. కొంతసేపు ఊర్మిళని ఒంటరిగా వదిలేయడమే మంచిది. అది కాదు బామ్మ. అత్తయ్య అలా ఒంటరిగా ఉంటే నేను చూసి తట్టుకోలేకపోతున్నాను. తన కొడుకు కోసం ఊర్మిళ ఎన్నేళ్లుగా బాధపడిందో నాకు తెలుసు. ఆ కొడుకు దూరమైనందుకు ఎవరికీ కనిపించకుండా ఎన్ని కన్నీళ్లు కార్చిందో నాకు తెలుసు. ఇప్పుడా కొడుకుని దూరం చేసినవాడు ఈ ఇంటికి అల్లుడిగా వచ్చాడన్న నిజం తెలిసినప్పుడు ఊర్మిళ ఎంత బాధపడుతుందో కూడా నాకు తెలుసు. ముందు ఆ బాధ నుంచి తేరుకోవాలి.
తన ఆలోచనలు మారే వరకు తనని ఒంటరిగానే వదిలేయాలి. ఇప్పుడు ఆ సంగతిని గుర్తు చేస్తూ మనం ఏ మాట మాట్లాడినా సరే దాన్ని మరింత బాధ పెట్టిన వాళ్ళమే అవుతాం. అదలా ఉండడం నాకు మాత్రం బాగుంది అనుకుంటున్నావా? కానీ నా మనవరాలి మనసేంటో ఒక అమ్మమ్మగా నాకు మాత్రమే తెలుసు. ఈ చేతుల మీద దాన్ని పెంచాను. ఊర్మిళ బయటికెంత గంభీరంగా కనిపిస్తుందో అంత సున్నితమైన మనసున్న మనిషి. ఆ మనసుకి తగిలిన గాయం అంత తొందరగా మారిపోతుందని నేను అనుకోవడం లేదు. గాయం మానక ముందే మనం చేసే ప్రయత్నం వికటిస్తుందే తప్ప ఉపయోగం ఉండదు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. వెళ్ళమ్మా, వెళ్ళవే. చాందిని, ముందు నేను చెప్పేది విను. ఇక్కడ ఏం జరిగిందో అర్థం చేసుకో. కోపాన్ని పెంచుకున్నంత మాత్రాన బంధాన్ని తెంపుకోలేం కదా. కోపాలు ఇవాళ ఉంటాయి, రేపు పోతాయి. కానీ బంధం అనేది శాశ్వతంగా ఉండిపోతుంది మీ ఇద్దరి మధ్య. ఏంటదినా? మీ అన్నయ్య మంచివాడని చెప్పడానికి వచ్చావా? మీ అన్నయ్య ఏ తప్పు చేయలేదని చెప్పడానికి వచ్చావా? లేక మీ అన్నయ్య మా కుటుంబాన్ని ఉద్ధరిస్తున్నాడని చెప్పడానికి వచ్చావా? తను మీ అన్నయ్య కాబట్టి, మీ రక్తం కాబట్టి నువ్వు ఇంతలా సమర్థిస్తున్నావు. కానీ ఇక్కడ దూరమైంది మా అన్నయ్య, మా రక్తం. మా అమ్మ కడుపులో చిచ్చు పెట్టినవాడు, మా అమ్మ నిన్నాళ్ళు బాధ పెట్టినవాడు, మా అమ్మ కన్నీళ్లు కారణమైన వాడు మా కళ్ళ ముందే ఉన్నాడని మేము ఎన్ని రోజులు తెలుసుకోలేకపోయాం. అది కాదు చాందిని, ఒకసారి నేను చెప్పేది ప్రశాంతంగా విను. అప్పుడు నిజంగా మా తప్పు ఉంటే నువ్వెలాంటి శిక్ష విధించినా నేను భరిస్తాను. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, ఈ ప్రపంచంలో ఒక వ్యక్తి గురించి అందరికన్నా బాగా తెలిసేది ఇద్దరికే. ఒకటి కన్న తల్లికి, రెండోది కట్టుకున్న భార్యకి. తన కొడుకు ఎలాంటి వాడో తల్లికి మించి ఎవరికీ తెలియదు. ఎందుకంటే తన పేగు తెంచుకుని పుట్టాడు. ఆ తల్లి తన ప్రాణాన్ని పోసి పెంచుతుంది కాబట్టి ఆ కొడుకు అణువణువు ఆ తల్లి కనిపెట్టగలదు. అలాగే జీవితాన్ని పంచుకునే భర్త గురించి భార్యకి మించి ఎవరికీ తెలియదు. బయటికి ఎలా నటించినా సరే వాళ్ళిద్దరూ ఒకటే కాబట్టి తన భర్త ఏంటనేది కేవలం భార్యకి మాత్రమే తెలుస్తుంది. నేను మా అన్నయ్య అనే స్వార్థంతో చెప్తున్నానని నువ్వు అనుకోవద్దు. పార్దు అంటే ఏంటో మా అందరికన్నా ముందు నీకే తెలుసు. ఎందుకంటే నువ్వు తనతో జీవితాన్ని పంచుకున్నావు. మీ ఇద్దరు ఒకటిగా జీవిస్తున్నారు. మీ బంధం ఎంత గొప్పగా ఉందో అందరూ చూశారు. నిన్ను ప్రేమించినప్పుడు కానీ, పెళ్లి చేసుకున్న తర్వాత కానీ అన్నయ్యలో ఎలాంటి మార్పైనా నీకు కనిపించిందా? తను ప్రేమాభిమానాలు కురిపించడంలో ఎప్పుడైనా నీకు తక్కువగా కనిపించాయా? ఎప్పుడో జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు ఆలోచించడం ఎంతవరకు కరెక్ట్? ఆ రోజు జరిగింది ఏంటోదినా? తప్పు కాదని చెప్పదలుచుకున్నావా? నా భర్త మంచివాడని చెప్పదలుచుకున్నావా? సరే వదినా, నేను పార్దుని ప్రేమించినప్పుడు పార్దు ఎవరో నాకు తెలీదు. కేవలం డాడా కొడుగ్గా మాత్రమే నాకు తెలుసు. తనకి ఇంటితో ఇలాంటి సంబంధం ఉందని నాకు తెలీదు. అందుకు నేను తనని ప్రేమించాను. ప్రేమించిన వాడు తర్వాత నన్ను పెళ్లి చేసుకోను అన్నప్పుడు నేను మనసిచ్చినా కూడా నాకెందుకు దూరం అయిపోతున్నాడని నేను మదన పడుతూ ఉంటే నువ్వే వచ్చి వారధిగా నిల్చొని మా పెళ్లి చేశావు. అప్పుడు నేను నిన్నొక దేవతలా చూశాను. నా వాళ్ళు నన్ను అర్థం చేసుకోలేకపోయినా మా వదిన నన్ను ఇంత గొప్పగా అర్థం చేసుకుంది, నా ప్రేమను ఇంత గొప్పగా తెలుసుకుంది కాబట్టి నన్ను పార్దుని ఒకటి చేసిందని నా గుండెల్లో గోడి కట్టుకొని నిన్ను ఆరాధించాను. కానీ నువ్వేం చేశావో తెలుసా? ఈ ఇంటి పెద్ద కొడుకుని మట్టిలో కలిపిన వాడితోనే నా మెళ్ళో తాళి కట్టించావని నీకు తెలుసు కదా. నా అమ్మ కడుపులో చిచ్చు పెట్టిన వాడితోనే నా మనవు జరిపించావని నీకు తెలుసు కదా.
ఈ ఇంట్లో కన్నీళ్లకు కారుకుడైన వాడికే ఈ ఇంటి అల్లుడుగా మా అమ్మ కాలు కడుగుతోందని నీకు తెలుసు కదా. ఈ నిజాలన్నీ నీకు తెలిసినా కూడా ఆ రోజు నువ్వు చెప్పలేదు. ఇప్పుడు నువ్వు సమర్థించుకోవడానికి ఎన్నైనా చెప్పుండొచ్చు. కానీ అవన్నీ ఊహించుకుంటూ ఉంటే తట్టుకోవడం నాకు కష్టంగా ఉంది. అక్కడ అమ్మ ముమ్మాటికి ఏడుస్తూనే ఉంది. ఎవరితోనూ మాట కూడా మాట్లాడడం లేదు. మౌనంగా ఉండిపోతుంది. ఎందుకు 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 జరిగింది దారుణం కాబట్టి. చేసిన తప్పుని వెనక్కి తీసుకోలేమని అమ్మకి తెలుసు కాబట్టి అమ్మ ఏమీ చెప్పుకోలేక తనలో తానే కుమిలిపోతుంది. అమ్మ పిల్లల గురించి ఎంతలా ఆలోచిస్తుందో మా అందరికీ తెలుసు. మా అందరికన్నా ఎక్కువగా నీకు తెలుసు. అలాంటి అమ్మ ఈరోజు అంత బాధపడుతుందంటే దానికి కారణం ఎవరు? ఈ మనిషి కాదా? ఆ మనిషి గురించి ఇప్పుడు నన్ను ఏం ఆలోచించమంటావు? తెంచుకుంటే తెగిపోని బంధాన్ని ఏర్పరిచావు. కట్టింది తాలే అయితే నాకొద్దని చెప్పేసేదాన్ని. కానీ ఇప్పుడు మా ఇద్దరి బంధానికి గుర్తుగా నా కడుపులో ఒక రూపం పెరుగుతుంది. ఇదా పాపానికి ప్రతిరూపం అనుకోనా? ఆ ప్రేమకి ప్రతిరూపం అనుకోనా? ఏమనుకోవాలి? నా కడుపులో పెరుగుతున్న బిడ్డని చూసిన ప్రతిసారి నాకు ఆ రూపం కనిపిస్తూనే ఉంది. అలాగే నా అన్నయ్యని దూరం చేసిన శాపం కూడా నా కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది. దాన్ని ఎలా తీసుకోమంటావు? నువ్వు తీసుకున్నంత తేలిగ్గా ఈ విషయాన్ని మేము తేలిగ్గా తీసుకోలేకపోతున్నాం. దయచేసి ఇంకేం చెప్పుకో. చెప్పే ఓపిక నీకున్నా వినే సహనం మాకు లేదు. ఇక నువ్వు వెళ్ళొచ్చు. వెళ్ళు. కాస్త ఇది చూస్తానండి. ఆంటీ, మీరిలా ఉంటే నాకు చాలా బాధగా ఉంది. మిమ్మల్ని ఇలా చూస్తానని నేను కళ్ళు కూడా అనుకోలేదు. ఎప్పుడు అందరితో సంతోషంగా మాట్లాడే ఆంటీ, అందరి మంచి గురించి మాట్లాడే ఆంటీ ఎంత బాధపడుతూ ఇలా ఒంటరిగా ఈ గదిలో గడుపుతారని నేను కళ్ళు కూడా ఊహించలేదు. అసలు ఇంత పెద్ద కష్టాన్ని మీరు ఎలా తట్టుకుంటున్నారో నాకైతే అర్థం కావటం లేదు. మీ మౌనం ఒక ప్రళయాన్ని తలపిస్తోంది. మీ కన్నీటి ఉప్పెన ఇంటిని ముంచేస్తుందేమో అని భయమేస్తోంది. మీరు గంభీరంగా ఉన్నారని అందరూ అనుకుంటున్నారు. కానీ గుండెల్లో అంతులేనంత మౌనంగా బాధపడుతున్నారని నాకు అర్థమైంది ఆంటీ. అందుకే స్వతంత్రం తీసుకుని మీతో ఒక మాట చెప్పడానికి వచ్చాను. ఇలా నేను చెప్పినప్పుడు నీకే మరవుతుందని మీరు అనుకోవచ్చు. దానికి కూడా నా దగ్గర సమాధానం ఉందా ఆంటీ? చెప్పమంటారా? మీది చాలా గొప్ప మనసు ఆంటీ. ఎవరైనా సరే తమ పిల్లల్ని ప్రేమిస్తారు, తమ పిల్లల కోసం జీవిస్తారు, తమ పిల్లలే జీవితం అనుకుంటారు. మీరు అలాగే బతికారు. కానీ మీ అమ్మ ప్రేమ మీ పిల్లలతోనే ఆగిపోలేదు. మీ అనుకునే వాళ్ళందరి దగ్గర మీరు ఆ ప్రేమని పంచారు. భానుని కోడల్లా కాదు, కూతుర్లా చూసుకున్నారు. పార్థుని అల్లుడిగా కన్నా ఎక్కువగా ఈ ఇంటి పెద్ద కొడుకుగా చూస్తున్నారు. కానీ అలాంటి వాళ్ళ వల్లే మీకు ఇంత పెద్ద ద్రోహం జరుగుతుందని, మీకింత బాధ మిగులుతుందని నేను కళ్ళు కూడా ఊహించుకోలేదాంటి. అసలు నేనెవర్ని? అమెరికాలో కార్తీక్ ఫ్రెండ్ని. ఆ ఫ్రెండ్షిప్ తోనే కార్తీక్ ని అభిమానించాను. నన్ను వదిలేయాలి అనుకుంటే మీరక్కడితోనే వదిలేయచ్చు. కానీ మీరు నా పట్ల చూపించిన ప్రేమ ఎంత గొప్పది. కార్తీక్కి నాకు పెళ్లి చేయలేకపోయినందుకు మీరు ఎంత బాధపడ్డారో నాకు తెలుసా ఆంటీ. నా వాళ్ళందరూ నాకు లేకపోయినా మీరే నాకు అన్నీ అయ్యారు. నాకు పెళ్లి చేసి నాకు కుటుంబాన్ని ఇవ్వాలని ఎంత గొప్ప మనసుతో మీరు ఆలోచించారు. ఈ మనసు అందరికీ ఉండదాంటీ. మీలా ఆలోచించాలంటే
వాళ్ళు చాలా గొప్ప వాళ్ళై ఉండాలి, చాలా పెద్ద మనసై ఉండాలి. అది మీకుందా ఆంటీ? అందుకే నన్ను మీరు మీ మనిషి అనుకున్నారు కాబట్టి నేను కూడా ఇంటి మనిషిని అన్న స్వతంత్రంతో చెప్తున్నాను. మిమ్మల్ని ఇంత బాధ పెట్టిన వాళ్ళని మీరు క్షమించొద్దండి. కొడుకుని దూరం చేయడం అంటే మాటలు కాదు. ఎక్కడో దూరంగా ఉన్నాడు అంటే సరే బాగున్నాడు కదా అని ఆలోచించి ఊరుకోవచ్చు. కానీ ప్రాణాలు తీయటాన్ని ఎవరు క్షమిస్తారా ఆంటీ? అది తెలియక జరిగింది అనుకోకుండా చేశాను అని ఎన్ని కారణాలైనా చెప్పొచ్చు. కాని బాధ మిగిలింది మీకు. కన్న కొడుకు మీ కళ్ళ ముందే కన్ను మూస్తే ఆ నరకం ఎలా ఉంటుంది? ఒక తల్లి మనసు దాన్ని ఎలా తట్టుకుంటుంది? అది అనుభవిస్తున్నా మీకు మాత్రమే తెలుస్తుంది. మీ బాధని చూస్తున్నా నాకు మాత్రమే అర్థమవుతుంది. ఇంకా మీరిలా మౌనంగా ఉండడం మంచిది కాదా అండి? ఇదే ఇంట్లో ఉంటూ తిన్నింటి వాసాలు లెక్క పెట్టిన వాళ్ళలాగా బాను పార్దు ప్రవర్తిస్తున్నారు. మీ కొడుకుని మీకు దూరం చేసిన వ్యక్తిని ఈ ఇంటికి అల్లుని చేసింది. దాన్ని బాను ఎంత తెలివిగా సమర్థించుకున్నా అది 100% బాను తప్పే. అందులో ఎలాంటి ఆలోచన లేదు. మీ పరిస్థితుల్లో ఎవరున్నా సరే ఈ పాటికి బానుని మెడపట్టుకుని ఇంట్లోంచి గెంటేసేవారు. నా కొడుక్కి నీకు ఏ సంబంధం లేదని చెప్పేసేవారు. ఈ ఇంటి నాశనం కోరుకున్న మనిషి ఈ ఇంట్లో ఉండకూడదని ఇంట్లోంచి వెళ్ళగొట్టేసేవారు.